నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వరకైతే సిట్ అధికారికి 3,500 కోట్లు జప్తయిందండి. ఇప్పటికీ సిట్ అధికారి ద్వారా మనకు వెల్లడైంది. అయితే ఇంకా లోతుగా విచారిస్తే ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ముడుపుల డబ్బులతో ఎక్కడెక్కడ భూములు కొన్నారనేది కూడా ఇప్పుడు ఏసీబీ కోర్టు అయితే జప్తు చేయమని కోరింది. నిజంగా ఇంకా ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా రాజ్ కసిరెడ్డిది అయితే వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులు లిక్కర్ స్కామ్కి సంబంధించి డబ్బులు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ బంధువుల పేర్ల మీద కొనడం, ఆస్తులు ఎక్కడెక్కడ భూములు కొనడం అవంతా జరుగుతూ వస్తుంది. కంపెనీలు పెట్టడం, కంపెనీలు కొనడం, కార్యాలయాలు మొత్తం కొనడం వస్తుంది. అయితే తర్వాత ఇప్పుడు ఏసీబీ కోర్టు అయితే జప్తు చేయమని, వాళ్ళ ఆస్తులు జప్తు చేయమని కోరింది. నిజంగా ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఉన్న వరకు నిందితుల వరకు అయితే ఆస్తులు మొత్తం జప్తు చేయమంది. ఇది ఇంకా ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ ఆస్తులు అటాచ్మెంట్ అనగానే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సన్నివేశం గుర్తు వస్తుంది. ఈ మధ్య తానే వచ్చి లొంగిపోవడానికి కూడా టైం ఇచ్చింది కోర్టు. మరి వచ్చి లొంగిపోయిన సంజయ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఐపీఎస్, ఆయన ప్రధానంగా ఎవరి కోసం ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టాడంటే సోషల్ మీడియా, టీడీపీ, అదేవిధంగా సోషల్ మీడియాలో న్యాయంగా పోరాడే వాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి ఎవరైనా సరే 2019 నుంచి 24 మధ్య ఆ రోజున ఏదైతే వాళ్ళ హయాం నడిచిందో ఆ రోజున పోస్ట్ పెట్టిన వాళ్ళను కూడా తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఇవ్వటం. అదేవిధంగా అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రెస్ మీట్లో ఎవరైనా సరే ఈరోజు ఉన్న ప్రభుత్వం గురించి పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తానని. మరి ఈ రోజున వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ మద్యం కుంభకోణంలో మరి ఈ రోజున నిందితులుగా ఉండి రిమాండ్ పొడిగించుకుంటూ వస్తూ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు శిక్ష పడుతుంది, ఇంకా ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది మనం చూస్తూ ఉంటే మరి ఈ రోజు నిజంగా సంచలనమే. మరి సిబిఐ కోర్టు సిట్ ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో దానిలో పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ మద్యం కుంభకోణంలో ఏదైతే డబ్బులు కొట్టేశారో దాంతో ఏ ఆస్తులు అయితే వీళ్ళు కూడబెట్టారు, భూములు కానివ్వండి, మరి హాస్పిటల్స్ కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏదైనా సరే వీళ్ళు ఎక్కడెక్కడ ఏం కొనుగోలు చేశారు, 100 ఎకరాల భూములా, మరి ఎంత దారుణమా. మరి అవన్నీ కూడా అటాచ్ చేయాలి అనేది వింటుంటే మరి ఆస్తులు అటాచ్ చేసేది ఎలాంటి విషయాల్లో చేస్తారు, ఎప్పుడు చేస్తారు, మరి ఏ విధంగా చేస్తారు అనేది ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి బూమరాంగ్ అయినట్లు కనిపిస్తుంది. గతంలో వాళ్లే ఆస్తులు అటాచ్ చేసేస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు మా గురించి మాట్లాడితే మేము చేసే అన్నీ కూడా ఇట్లాంటి అవినీతి పనులే చేస్తాం, మీరు మాత్రం పోస్టులు పెట్టకూడదు అన్న రీతిని ఆ రోజున సంజయ్ మాట్లాడాడు. మరి ఈ రోజున చూస్తే రాజ్ కసిరెడ్డి A1, మరి ఆయన మొన్నటి వరకు నా వంట నేను చేసుకుంటాను, నాకేదో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, నాకు బెయిల్ ఇవ్వండి, నేను బయటికి వెళ్ళిపోతానని మాట్లాడాడు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కూడా అసలు ఒక్కొక్కరంతు తేలుస్తాను, సిట్ ఆఫీస్ ముందు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాను రెంట్కి, మరి అక్కడ రెంట్కుండి మీ సంగతి తేలుస్తానని చెప్పేసి తగ వార్నింగ్లు ఇచ్చాడు, అరిచాడు. అసలు వేరే ఉన్నారు అందరూ, మమ్మల్ని చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారేంటి అన్నాడు. తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళి బోర్నే ఇచ్చాడు. చాలా డ్రామాలు ఆడారు. తర్వాత వెన్నునొప్పి అన్నాడు, కింద పడుకోకూడదు అన్నాడు, వెంకటేశ్వర స్వామి మాలేసుకుంటానన్నాడు, మా తల్లికి మాట ఇచ్చానన్నాడు. రకరకాలు స్టోరీస్ అన్నీ విని 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 అందరికీ విసుకొచ్చేసింది. దాని మీద ఎంతమంది డాక్యుమెంటరీలు రిలీజ్ చేశారు, మద్యం కుంభకోణం మీద వెబ్ సిరీస్ వచ్చినాయి. మరి ఇవన్నీ చూశాక కూడా ముఖ్యంగా అసలు ఎవరైతే ఈ ఆస్తులు అటాచ్ చేసుకుంటే సరిపోయిద్దా? మరి ప్రజలందరూ అంటున్నారు ఇట్లాంటి వ్యక్తులకి ఉరిశిక్ష కూడా తక్కువేనని. నేను చూసాం, మేయర్ దంపతుల్ని హత్య చేసిన కేసులో వాళ్ళ 5గురికి ఉరిశిక్ష పడింది. మరి అలా ఉరిశిక్ష కూడా తక్కువే అన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? అదేదో కుంభీపాకం అని అపరిచితుడు సినిమాలో అతను చేస్తూ ఉంటాడు కొన్ని ఏదైతే ఉందో అలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. గరుడ పురాణంలో ఉన్న ఇవన్నీ కూడా శిక్షలు అని, అలాంటి శిక్షలు వేయాలి ఇట్లాంటి వ్యక్తులకి. ఎంత దారుణం! తెలిసి మీకు ప్రాణాలు పోతాయి, ఆరోగ్యాలు చెడిపోతాయి, వాళ్ళ అవయవాలు దెబ్బతింటాయి. మరి మనం ఇది చేస్తుంది తప్పు అని చెప్పి తెలిసి డబ్బు కోసం మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కక్కిన కూడికి ఆశపడిన వాళ్ళంతా కూడా ఈ రోజున జైలు శిక్ష అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవించవలసిన వాళ్ళు వస్తారు.
వాళ్ళ కక్కిన కూడే ఇది. జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ అంతా కూడా తింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎంత నీచం, ఎంతమంది ఆడపడుచులు తాళిబొట్లు తెంచారు మీరు, ఎంతమంది ఇంటి పెద్దలను కోల్పోయారు ఈ రోజున, ఎంతమంది ఈ రోజున వాళ్ళంతా కూడా అవయవాలన్నీ చెడిపోయి మంచానికి పరిమితం అయిపోయారు. ఇంత ఘోరంగా చేసి ఈ రోజున మరి వాళ్ళకి తగిన శిక్ష పడుతుందా అంటే ఇంకా తక్కువే. ఇవన్నీ ప్రజలు ఎవ్వరు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు ఈ శిక్షలకి. ఆస్తులు అటాచ్ చేస్తారా, జైల్లో పెడతారా అనేది కాదు, ఇంతకంటే వాళ్ళని ఈ గరుడ పురాణంలో ఉండే శిక్షలు వేస్తే బాగుండని చెప్పి కోరుకునే పరిస్థితి. ప్రజల నుంచి కూడా వస్తున్న స్పందన అదే మేడం. ఇప్పటి వరకు ఈ కేసు అయితే సైలెంట్, ఇప్పటి నుంచి ఇంకా సైలెంట్ అయిపోయింది. కేసుకి నీరు గారిపోవటమేనని వస్తున్న సమాచారం. అదే వీళ్ళు విని విని విసిగిపోతున్నారు. కొంతమంది బయటికి వెళ్ళారు. ఈ బాలాజీ గోవిందప్ప ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మరి ఎవరైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఫోను మరి అది రావాలి. విజయసాయి రెడ్డి వచ్చి ఏదో ఎప్పుడో చెప్తానన్నాడు. అది ఇంతవరకు ఏమీ లేదు, అసలు ముందుకు కదిలిన పాప అనుకోలేదు. మరి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మరి ఇన్ని రకాలు ఉన్నాయి దీనిలో. ఇంకా కొంతమంది అమెరికాలోనే ఎక్కడో ఉన్నారు. ఈ ప్రద్యుమ్న ఎవరు, మరి ఇంకా కొంతమంది ఉన్నారు. అవినాష్ రెడ్డి అని, ముప్పిడి అవినాష్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు అరవింద్ రెడ్డి ఎవరో, ఇట్లా కొంతమంది ఉన్నారు దీంట్లో నిందితులు. మరి వీళ్ళందరూ ఎప్పుడొచ్చి దీంట్లో కీలకమైన విషయాలు బయటికి తీయాలి? ఎక్కడెక్కడ డబ్బులు ఈ రోజున మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి అక్కడ తుడాకు సంబంధించిన ఆ వ్యాన్ ఉపయోగించడం కానీ, దాంట్లో వీళ్ళు రిజిస్టర్ బుక్లో కూడా రాంగ్ రాయటం ఏంటి? ఆ రోజున ఫీడ్బ్యాక్ రాయాలంటే ఎక్కడెక్కడ తిరిగింది ఈ వ్యాన్ అనే దానికి వ్యాన్ ఉన్న చోటు వేరు, వీళ్ళు రాసిన ప్లేస్ వేరు దాంట్లో. మరి ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారు అనంటే వాళ్ళకి సరైన శిక్ష ఎప్పుడు పడుతుంది? ఇంకా ఈరోజు కూడా మరి వాళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లాగా ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతూ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. చాలా 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 చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మరి ఇంకా ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి రాష్ట్రంలో అనేది వినిపిస్తూ ఉంది. కాబట్టి మనం అనుకునేది ఏంటంటే టైం పట్టిద్ది ఖచ్చితంగా. ఎందుకు అంటే ప్రజల ఆవేశంతో మరి వాళ్ళు మాట్లాడినా కూడా మనం చెప్పేది ఏంటి అంటే నిజంగా వాళ్ళు తప్పు చేశారనేది వాస్తవం. ఈ రోజున మద్యం కుంభకోణం జరిగిందనేది వాస్తవం. కొంతమంది ఈ రోజున నిందితులు మరి జైల్లో రిమాండ్లో ఉన్నారన్నది వాస్తవం. కానీ ఈ రోజున ఆస్తులు అటాచ్ చేసుకోబోతున్నారు. ముందుకు ఇంకొక స్టెప్, మరి నెక్స్ట్ ఏంటి? మరి వెంకటేష్ నాయుడు ఫోన్ గురించి ఇట్లా వస్తూ ఉంటాయి. ఒకేసారి మనం ముందుకు వెళ్ళటం వల్ల కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందనే దాని మీద ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళు ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వానికి సహాయంగా నిలబడండి. మీ వంతు మీరు. ఈ రోజున మోంతా తుఫానే వచ్చింది, దానికి సంబంధించి ప్రజల సహాయం కూడా ఉండాలి దీనిలో. మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలంటే మరి ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేస్తామని చెప్పటమే కానీ చేయటానికి ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు. అది వాస్తవం. కాబట్టి మద్యం కుంభకోణం అనేది నిజంగా చాలా భయంకరమైంది. ఈ రోజున ఎవరూ మర్చిపోలేంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి చనిపోవటం గురించి కానీ, వీళ్ళు ఇంకా రకరకాలుగా ఎంతమంది ప్రాణాలు పోవటానికి ఒక మద్యం కుంభకోణంలోనే కాదు, దళిత డాక్టర్ సుధాకర్ లాంటి మరణం, లేకపోతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వీధి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కానీ, మరి అక్కడ ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పిన వ్యక్తిని శిరోమండనం చేసి అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వీడియోలు తీయటం, మరి ఇక్కడ కల్తీ ఏదైతే మందు అమ్ముతున్నారో ఇదిగో పలానా షాప్ దగ్గర నేనున్నానని చెప్పిన వ్యక్తి మరుసటి రోజు శవం అయిపోతాం లాంటివి కానీ, మరి ఇలాంటివి ఎన్నో చూస్తూ వచ్చాం. మరి ఇలాంటి వ్యక్తులకి శిక్ష పడే రోజు అది త్వరలోనే ఉందని చెప్పేసి మళ్ళీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుంది అన్నదానికి. థ్యాంక్ యూ. నమస్తే.